తెలంగాణ ఇది కాదు, జయశంకర్ కలలు కన్న తెలంగాణ ఇది. ఫార్మ్ హౌస్ దాకా వినిపించేటట్టు రగన్న అనిపించండి, అవునా? ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, జోయల్ డేవిస్ కి వినబడాలి అనవండి. జై శ్రీరామ్. బాజాబ్తా హిందూ రాష్ట్రం ఇది, బాజాబ్తా హిందూ రాష్ట్రం. నేను మొన్న కరీంనగర్ లా బండి సంజయ్ అన్ని పలకరిస్తాను పోతే, ఇది హిందూ రాష్ట్రం యాది పెట్టుకో జోయల్ డేవిస్ అన్న. అది బొందుగాన్లు మొత్తం దేశం మొత్తంలా ఈ సిఏఏ కి వ్యతిరేకం చేసిన వాళ్ళందరూ కూడా ట్విట్టర్లలో పెడుతుండే ఇది హిందూ రాష్ట్రం అంటుండే ఎంపీ. ఇక మళ్ళీ అంటున్నా, బాజాబ్తా హిందూ రాష్ట్రం. ఈడ పోలీస్ అన్నలు ఉన్నారు ఈ గ్రామంలో టిఆర్ఎస్ వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. మొన్న నేను వచ్చినప్పుడేమో కండవాలు వేసుకొని ఉన్నారు, వాళ్ళంతా సపోర్ట్ కొట్టబట్టే. ఈసారి ఏం చేసాడు, హరీష్ రావు కండవాలు వేసుకోకుండా రాబోయాను, సిగ్గు తీస్తున్నారా టిఆర్ఎస్ పార్టీది, కండవాలు వేసుకోకుండా. ఇది 80% మంది హిందువులు ఉన్న దేశం, ఇది అఖండ హిందూ రాష్ట్రం. మనమందరం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. పోలీస్ అన్న, మనమందరం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మనం రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి కదా. రాజ్యాంగంలో మన ఇందిరాగాంధీ సెక్యులరిజం సొరగొట్టింది కాబట్టి ఇప్పుడు రాజ్యాంగంలో సెక్యులరిజం ఉంది కాబట్టి మనం అందరం సెక్యులరిజం పాటిద్దామా? కానీ పోలీస్ అన్నలకి యాడ్ చేస్తా ఉన్నా, జోయల్ డేవిస్ కూడా నేను ఎంపీ అయి సంవత్సరంన్నర కూడా కాలి. నేను ఎంపీ అయిన మొట్టమొదటి సెషన్లనే, పార్లమెంట్ సెషన్లనే 3 సార్లు 4 సార్లు రాజ్యాంగాన్ని మార్చినాం బిడ్డ. రాజ్యాంగాన్ని మార్చడం పని కాదు. మార్చినాక మళ్ళా రాజ్యాంగాన్ని మీరు కూడా గౌరవించాల్సి వస్తుంది. అది ఒక పార్లమెంట్ సభ్యుడు, ఒక పార్లమెంటు మన ప్రజాస్వామ్యానికి ఉన్న పవర్, అంతే కదా. ఇక రగన్న జోర్దార్ స్పీచ్ ఇచ్చే, కానీ అన్ని వాస్తవాలు మాట్లాడేటు. మధ్యలో నాకు నగొచ్చింది ఎప్పుడంటే, హరీష్ రావు మెడ వస్తా అన్నాడు. మన రగన్నకి ఒక దిక్కేమో గజ్వేల, ఒక దిక్కేమో సిద్దిపేటే కదా హరీష్ రావుది, ఒక దిక్కేమో కోడిమేడ, ఒక దిక్కేమో కొంగమేడ. అన్న నువ్వు వచ్చేటప్పుడు జర మెల్లగొచ్చు, ఆయనతో ఇరిగిపోగల. హరీష్ రావు అనేటోడు బండి సంజయ్ అన్నకి ఛాలెంజ్ ఇచ్చే, మరి ఆ ఛాలెంజ్ స్వీకరించి బండి సంజయ్ అన్న బండెక్కి ఇటు దిక్కు వస్తుంటే ఆపి పడేసారు. నువ్వే ఛాలెంజ్ ఇస్తావు, నువ్వే రమ్మంటావు, వస్తుంటేనేమో పోలీసులను పెట్టి ఆపుతావు. అప్పుడేమో పెట్రోల్ పోసుకుంటే అగ్గిపెట్ట దొరకలే, ఇప్పుడేమో రాజీనామా చేసే సమయం వచ్చినప్పుడు పేపర్ కాగితం దొరకదు. ఇక గీల ఛాలెంజ్లు గింతే. ఇలా మస్తీ చూడు హరీష్ రావు మస్తీ. నేను ఇన్నా ఏదో లొల్లి, పెన్షన్ల లొల్లే కదా. దాంట్లో నాట కేంద్రం పైసలు ఇచ్చి ఉంటే నిరూపిస్తే హరీష్ రావు అట సిద్దిపేట ఎమ్మెల్యేకి మంత్రి పదవికి రాజీనామా చేస్తారు అన్నాడా? బండి సంజయ్ అన్ననాట నిరూపించకపోతే ఎంపీ పదవికి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయమంటే బానే ఉండు. అది అన్నాక ముక్కట భూమికేసి రాయాలన్నట. మరి మీ మామకు కూడా ఇంత పెద్ద ముక్కున్నది కదా, ఎందుకు ఎప్పుర్రి మస్తి కాదా? బీసీ బిడ్డను ఏమో ముక్కు భూమికే రాయాలి. నువ్వు రాయవా?
నేను ఛాలెంజ్ చేసిన మళ్ళా ఇక కుయ్యలేదు కైలేదు ఇప్పటిదాకా అలా మామ అసెంబ్లీలో ఎలక్ట్రిసిటీ బిల్లు మోడీ తీసుకురాబోతున్నాడు, ప్రతి రైతుకి కరెంటు మీటర్ పెట్టాల్సి వస్తుంది, రీడింగ్ తీయాల్సి వస్తుంది అన్నాడు. అన్నడా లేదా? ఆ బిల్లుల యాడన్నా మీటర్ పెట్టాలని ఉంటే హరీష్ రావు నీకు ఎట్లా రాజీనామా చేయడానికి కాగితం దొరకదు టైం వచ్చినప్పుడు. నీ పదవి నువ్వు మర్చి పెట్టుకో, నువ్వే పెట్టుకో. ఎలక్ట్రిసిటీ మీటర్ ఉన్నది పెట్టాలని ఉన్నది అంటే నేను ఇందూరు ఎంపీ పదవికి రాజీనామా చేస్తా అని చెప్పిన. ఇప్పటిదాకా 4-5 రోజుల సపోర్ట్ లేదు. నేను నిన్ను రాజీనామా చేయమని అడగా, నీదో దిక్కుమాల నువ్వు ఒక ఆర్థిక మంత్రి అని అనుకుంటున్నావు, మీ మామ దగ్గర గుమాస్తా అని నేను అనుకుంటున్నా. బిడ్డ బండి సంజయ్ ముక్కు నీళ్ళకేసి రాయమన్నావు కదా, ఓడిపోతే నేను ఓడిపోతే రాజీనామా చేస్తా, నువ్వు ఓడిపోతే రాజీనామా అవసరం లేదు, నీ ముఖం మూడలో కూర్చుతా. ఏం చూసుకుంటారా నాయన మీకు మస్తి? మామ చెంచాగిరి చేసుకొని చిల్లర పైసలు జమ చేసుకొని ఆ పైసలే పంచుకుంటా, ఎంపీటీసీలని కౌన్సిలర్లని కార్పొరేటర్లను కొనుక్కుంటా. బిడ్డ పైసలు తెలంగాణ ప్రజల రక్తం, అది రక్తం పీల్చుకుంటా పైసలు సంపాదిస్తున్నాడు. ఇలా ఎంత లఫంగా లాంటి ఇల్లు, ఈ ముఖ్యమంత్రి అందరికంటే పెద్ద లఫంగా. ఈడ ఈ పక్క ఈ ఇంట్లోనే గద్దె మీద మక్కలు ఆరేసి, మక్కలు పోయినాయి, బుట్టలు ఉన్నాయి, మక్క వండుతుందా అని అడిగిన లాగానే నీడ చుట్టుపక్కల వండుతుందా అన్నాడు. జగిత్యాల జిల్లాల, కామారెడ్డి జిల్లాల, నిజామాబాద్ జిల్లాల రైతులందరూ రోడ్డు మీదకి వచ్చి మక్క కొనుగోలు కేంద్రాలు పెట్టాలని ధర్నాలు చేయంగానే భయపడి మక్క కొనుగోలు కేంద్రాలు పెడతా అన్నాడు. పెట్టా అన్నాడా? మొన్న అన్నాడు కదా. ఎంత లఫంగా అంటే ముఖ్యమంత్రి కేవలం దుబ్బాకాల మక్క రైతులు ఉన్నారు, ఓట్లున్నాయి దుబ్బాకాల అని చెప్పిండు. అది అమలు ఎప్పుడు వరసాలా? నీవు మక్క కొనుగోలు కేంద్రాలు పెడతాలన్నావు, మరి మక్కలు ఆల్రెడీ 70% 80% అమ్మేసుకున్నారా రైతులు? తక్కువ ధరకు అమ్మేసుకున్నారా? మరి ముందే పెట్టాలి కదా. 1000 రూపాయలకి, 800కి, 900కి అమ్మేసుకున్నారు. ఎందుకు పెడతానని చెప్తా, మీరు వినండి. యావత్ రాష్ట్రం రైతు సోదరుడు, ప్రతి రైతు సోదరుడు వినాలి. మక్కలల్లా తెలంగాణలో పండిన మక్కల 25% కేంద్రం పూర్తి ధరకు ఉంటుంది, 1850 రూపాయలకు ఉంటుంది. మిగిలింది రాష్ట్రం కొనుగోలు చేసి మార్కెట్ ఇంకే దాని ద్వారా అమ్ముకోవాలి. ఇది పద్ధతి. 25% పూర్తి ధర ఇచ్చి కొన్నప్పుడు నీకు 1850, నువ్వేమో 900కి అమ్ముకుంటేవి బయట. 50% లాస్ కవర్ చేసినట్టే కదా, చేసినట్టే కదా ఆర్థిక మంత్రి. ఓ లంబుగా చేసినట్టే కదా. పెద్దని ఆర్థిక మంత్రిని నాకు తెలియకుండా రూపాయి మరి చెప్పువాయా? దీనికి జవాబు చెప్పు. స్పీచ్ ఇచ్చుకుంటా తిరుపుకుంటున్నావు కదా. 70-75% అమ్మేసుకున్నాక రైతులు మిగిలిన 25% కొనుగోలు చేసి కేంద్రానికి ఇస్తాడు. ఈయనది రూపాయి ఉండదు. ఇలా ఇంత పెద్ద దగులు బాజీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈ దగులు బాజీలకి డప్పు కొట్టుకుంటూ తిరుగుతా ఉంటారు. ఆ కేటీఆర్ ఒకడు, హరీష్ రావు ఒకడు, ఇంకొకటి సైలెంట్ కిల్లర్ ఉన్నాడు ఈ మధ్య. ఎప్పుడు ఫామ్ హౌస్లనే ఉంటాడట. ఈ అమ్మ కర్మ ఎంతకు వచ్చిందంటే, కొడుకుకి అల్లుడికి అపాయింట్మెంట్ కావాలన్నా కూడా దానికి పర్మిషన్ రావాలట. గంత పరిస్థితి వచ్చింది. మీరు మిమ్మల్ని మరి గందుకే అన్న హరీష్ రావు నిన్ను చిల్లర పైసలు ఉన్నాయని గందుకే అన్న. వీళ్ళందరూ ఏడికెళ్ళి వచ్చిండు హరీష్ రావు. కేటీఆర్ ఏడికెళ్ళి వచ్చిండు. 2009 దాకా కేటీఆర్ కూడా తెలియదు, కవితల్లో తెలియదు, సంతోష్ అయితే మొన్నటిదాకా తెలియదు. మొన్న 3-4 ఏళ్ల కింద వరకు సంతోషరావు కూడా తెలియదు. నీ బతుకు ఇంత చిల్లర బతుకేమైపోయిందిరా నాయన నీ కుటుంబంలోనే. మొదటికెళ్ళి నువ్వే ఉంటివి, గంతకే నీ మీద ఎంతో అంతో గౌరవం ఉండే. ఆయనతో ఉన్నది వీకింది. మరీ చిల్లర పైసల కోసం
చిల్లర చేష్టలకి దిగినాం, అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాం. ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నా, మక్క అంటే కేంద్ర వాటా ఉంటది, రాష్ట్ర వాటా ఉంటది. నిన్ననే నాకు సమాచారం అందింది, వరికి మొత్తం మన రాష్ట్రంలో వరి ఎక్కువ ఉంటుంది. వరి 100కి 100% కేంద్రమే కొనుగోలు చేస్తారు. వీధి లొటపీస్ ఏం లేదు. 150 లక్షల టన్నుల వరిని మోడీ ప్రభుత్వం కొనుగోలు 29,000 కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసింది రైతన్న దగ్గర. గది మోడీ ప్రభుత్వం. సిగ్గులేదని ఆర్థిక మంత్రి. మక్క కొనుగోలు కేంద్రాలు మక్క రైతులు అమ్ముకోకంటే ముందు పెట్టాలి కదా. ఎవరికి చెవుల పువ్వు పెడుతున్నావా? ఇప్పుడు నువ్వు కొనుగోలు చేసిందల్లా ప్రతి దానా కేంద్రమే ఉంటది. నీదేమున్నది ఇలా అబద్ధాలు ఓడి చెప్తున్నాడు. రా ఛాలెంజ్ పిలుస్తున్నావు కదా. ఎప్పుడైనా జోరుకొచ్చి ఆ టిఆర్ఎస్ కార్యకర్తలు 4 సీటీలు కొట్టగానే జోష్కొచ్చి ఛాలెంజ్లు ఎక్కదక్కయి ఎప్పుడన్నా కుస్తీకి పిలిచేవు. కుస్తీకి పిలిస్తే బిడ్డ మొన్న శిశుపాలను కథ చెప్పినా కదా, జరాసంధుని జించినట్టు జించి పడేస్తా. నా జర నోరు అదుపులో పెట్టుకో. అరే బండి సంజయ్ అంటావు, నీ హైసియత్ ఎంత చిల్లరోడా? అరే బండి సంజయ్ అంటావు, మస్తికెక్కినావురా? మస్తికెక్కినావా? నీ మామనేమో మోడీని ఏమన్నాడే, మోడీ గాడు అంటాడు. అమిత్ షాని ఏమంటాడే, కిదరకా షాహే అంటాడు. సోనియా గాంధీని జుట్టు పట్టుకొని రోడ్డు మీద గీడ్చుకొస్తాడట. కోట్లాది మంది ఆంధ్రలోని ఆంధ్ర కుక్కలు అన్నాడా లేదా? లుచ్చాలు లవంగాలు అని తిట్టిండు. మీకు కూడా మర్యాద ఇస్తాడరా? కూడా ఇస్తాడరా మర్యాద? నీకు మర్యాద ఇచ్చేటోడు బేవకూఫ్. ధర్మపురి అరవింద్ రాయన్ ఓడు అన్నాడు, మిమ్మల్ని అంటాడు. కాంగ్రెస్ ఓడు అన్నాడు, కమ్యూనిస్ట్ వాళ్ళు అయితే మర్చిపోయారు వాళ్ళని అన్నాడు. అందరికి మర్యాద ఇచ్చి మాట్లాడతాం. నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి వాడివి. నువ్వే చిల్లరగాలి లెక్క మాట్లాడితే ఇక నిన్ను తిట్టకపోతే తిట్టనోడు బేవకూఫ్ కదా, అంతే కదా. నువ్వు మర్యాద నేర్చుకొని వేరే వాళ్ళకి మర్యాద నేర్పాలి. ఇక వీళ్ళంతా జమై ఇవాళ దుబ్బాకను ఎలగబెట్టి నీకు వస్తున్నారు. నేను మొన్నటి నుంచి తిరుగుతా ఉన్న దుబ్బాకలు, గజవేళ్ళ తిరుగుతుంటేనేమో స్వీయని పోతున్నది కారు స్మూత్ గా. అది సిద్దిపేటలో తిరుగుతుంటేనేమో పోతున్నది. గజవేల్ రాగానే లోడా 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 ఊగుతున్నాం. దుబ్బాక రాగానే గిది ఇవాళ వచ్చేట మళ్ళీ వీళ్ళు దుబ్బాకని బాగుపరుస్తా అని తిరుగుతా ఉంటే ఇక్కడ వాళ్ళ చెవులో పువ్వు పెట్టుకున్నారా? వాళ్ళని పెట్టుకున్నారా? కరోనా వచ్చింది ఐదు ఎవరికన్నా రాలే? మంచి గట్టిగా ఉన్నది గ్రామం. కరోనా వస్తే లక్షల రూపాయలు పెట్టుకుంటా హాస్పిటల్లో చికిత్స చేసుకున్నారా? ఓలగన్న దుబ్బాక నియోజకవర్గంలో రగన్న చెప్పాలి. ఇక్కడ పక్కన మన ధర్మరావు అని ఉన్నాడు, దుబ్బాక నాయకులందరూ ఉన్నారు. ఎవరికైనా ఆరోగ్యశ్రీ కింద అదేంది ఇన్సూరెన్స్ వచ్చిందా? హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చిందా? మరి ఆరోగ్యశ్రీ ఉన్నదంటున్నాడు కదా హరీష్ రావు, ఆర్థిక మంత్రి. ప్రతి రూపాయి లెక్క తెలుసంటున్నావు కదా. ఆరోగ్యశ్రీకి ఎన్ని కట్టినావు చూపెట్టు నాకు, ఆ లెక్క చూపెట్టు. రూపాయి కడతలేవు, ఏడున్నదే ఆరోగ్యశ్రీ. ఇలా దేశం మొత్తంలో 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం మోదీ గారు ఆరోగ్య బీమా ఇస్తుంటే ఏం చేస్తున్నారు? తెలంగాణలో చచ్చిపోని కరోనా వచ్చింది దేవుడికి వదిలేస్తున్నామని వదిలేసిండి ముఖ్యమంత్రి. దేశం మొత్తం కోట్లాది మంది కరోనాకి చికిత్స ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకొని లక్షల రూపాయలు కట్టుకున్న మోదీ గారికి ఆయన పెట్టిన ఆయుష్మాన్ భారత్ బీమా పథకానికి ఆ పథకం ద్వారా లక్షల రూపాయలు బిల్లులు కట్టుకున్నారు. మోదీ గారికి దీవెనలు ఇచ్చారు. నువ్వు ఎక్కడ దొరికినవరా సాడే సత్యుడు? తెలంగాణ టిఆర్ఎస్ కార్యకర్తల కోసమే వచ్చిన నేను ఇలా తమ్మి, మీకోసం రాలే. టిఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించుర్రు. మీరు తెలంగాణ జెండా మోసిర్రు, కల్వకుంట్ల జెండా మోయలే. కల్వకుంట్ల జెండా మోయలే కదా. మనం కేసీఆర్ కోసం ఉద్యమం చేయలేదు కదా, తెలంగాణ కోసం చేసినాం.
నీళ్లు నిధులు నియామకాల కోసం చేసినాం. ఎన్ఆర్ఐలకి జీవన ప్రమాణాలు పెరగాలని చేసినాం. ఎన్ఆర్ఐలు వాపస్ రావాలని చేసినాం. వలసలు ఆగిపోవాలని చేసినాం. అంతే కదా. వీళ్ళకి ఉద్యోగాలు దొరకాలి, 5గురికి ఉద్యోగాలు దొరకాలని చేసినామా? టీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచన చేసుకోండి. అమరవీరుల ఆశయాలని తుంగలకు ఒక్కొద్దు కదా మనము. జయశంకర్ గారు మాట ముచ్చటొచ్చింది. జయశంకర్ గారు ఆయన ఏమన్నాడు? తెలంగాణ ఉద్యమం తెలంగాణ కోసం చేయాల్సి వచ్చింది. ఈ కల్వకుంట్లోని ఎల్లగొడుతందుకు ఈడికెళ్ళి పొలిమేర దాకా పారదోలుతందుకి ఇంకొక ఉద్యమం చేయాల్సి వస్తుంది. ఆ ఉద్యమం దుబ్బాకకెళ్ళి మొదలు కావాల. ఉద్యమం దుబ్బాకకెళ్ళి మొదలు కావాలి. ఇలా గ్రామ పంచాయతీలలో తిరుగుతున్నాం. గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా ఉంటారు. ఈడ సర్పంచ్ ఆయన పేరేనా? ప్రతాప్ రెడ్డి అన్న. మేము 14th ఫైనాన్స్ కమిషన్కి వెళ్ళి గ్రామ పంచాయతీకి 90% నీకు వచ్చే నిధులు, మీరు కమిషన్లు వేసుకపోయే పైసలు 90%లోకి వెళ్ళి వస్తాయి. మీ ముఖ్యమంత్రి లోట పీస్ కూడా ఇస్తలేడు. మీకు అవి కడితే ఏడుకెళ్ళి మిగులుతాయి. డెవలప్మెంట్కి ఏం మిగిలే. 1,80,00,000 రూపాయలు ఈ గ్రామానికి వచ్చినాయట కేంద్రంకి వెళ్ళి. మరి ఏడన్నా 2 కోట్ల రూపాయలు నాకు డెవలప్మెంట్ కనబడ్డదావా? ఏడ లేదు. ఇది నిజమా కాదా హరీష్ రావు చెప్పు. ఆయుష్మాన్ భారత్ ఎందుకు పెట్టలేదు చెప్పు. నాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కనబడతాయి దుబ్బాకల, ఇటు గజ్వేలు ఇటు సిద్దిపేట మధ్యలో ఉన్నది, బాగా డెవలప్ అవుతుంది ఏమనుకున్నా. ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు కనబడతలేదా? ఏడాది కట్టిర్రా చూపెట్టుర్రి. మహిళలు వినాలి. పక్కన జగన్ కట్టుకున్నాడు, అటు పైకి పోతే మమతా బెనర్జీ కట్టుకుంది. లక్షల ఇండ్లు గృహప్రవేశాలు అయిపోయి చల్లగా ఉంటున్నారు. ఇక్కడ ఏమో తెలంగాణకి రాకపాయ. దాదాపు 2 లక్షల రూపాయలు కేంద్రం ఇస్తుంది ఇల్లు కట్టుకోమని. దానికి కేసీఆర్ ఏమన్నా వేసి మనకి ఇల్లు కట్టియాలి. మరి దేశం మొత్తం 2 కోట్ల ఇల్లు అయిపోయినాయి. ఇంకా 3 కోట్ల ఇల్లు టార్గెట్ ఉన్నాయి నెక్స్ట్ 3 ఏళ్లలో. మరి మన దగ్గర మాత్రం అయితలేవు. 2 లక్షల రూపాయలు మింగుతున్నాడు మీ మహిళలకి. 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నా అని చెప్పి అబద్ధం చెప్తా ఉన్నాడు. ఇస్తున్నాడు, మా దగ్గరికి వెళ్ళి తీసుకొని ఇస్తున్నాడు. 2,000 రూపాయలు ఏమో ఇస్తున్నా అని చెప్తున్నాడు, 2 లక్షల రూపాయలు మింగేస్తున్నాడు. ఇది కనబడుతుందా లేదా మహిళలకి? ఇది తెలుసుకోవాలి మీరు. ఇవన్నీ మహిళలకు చెప్పే బాధ్యత లేదు, మన యువకులది, మన బీజేపీ కార్యకర్తలు. అంతే కదా. ఇవాళ పెన్షన్లు ఆగిపోతాయని బెదిరిస్తా మొదలైందంట. బెదిరించుడు దుబ్బాక. హరీష్ రావు అబద్ధాలు మానుకో. నీ గ్రామ పంచాయతీలు 90% కేంద్రంకి వెళ్ళి వచ్చి నడుస్తున్నట్టు నీ పెన్షన్ల స్కీమ్ కూడా నీ మరదలే చెప్పింది బిడ్డ. నీ మరదలే చెప్పింది. కల్వకుంట్ల కవిత అరవింద్ 80% ఇస్తున్నాం అంటున్నాడు. కేంద్రంకి వెళ్ళి 80% కాదు 75% ఇస్తున్నాడు అని కల్వకుంట్ల కవితనే చెప్పింది. ఆ వీడియో పెట్టిన చూసిరు కదా, మొన్న చేకుంటలు వినిపించిరా, అందరు చూసిరా. మళ్ళీ అది చెప్పాలి కదా, మన ఇళ్లలో మహిళలకు చెప్పాలి కదా. మన తల్లులతోటి ఓట్లు వేయించే బాధ్యత వాళ్ళది, మీరే కదా. ఇవాళ నేను టిఆర్ఎస్ కార్యకర్తలకి నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. ఉద్యమంలో మనం లాఠీ దెబ్బలు ఓళ్ళ కోసం తిన్నారా మీరు? అందరు వినండి. ఇంటెలిజెన్స్ వాళ్ళు పెట్టిన FB లైవ్లలో వినండి అందరు. ఎవరి కోసం లాఠీ దెబ్బలు తిన్నారు మీరు? తెలంగాణ కోసం తిన్నారా, కేసీఆర్ కోసం తిన్నారా? మీరు ఉద్యమం ఓళ్ళ కోసం చేసిర్రు, తెలంగాణ రాష్ట్రం కోసం చేసిర్రా, కల్వకుంట్ల కుటుంబం కోసం చేసిర్రు? అదే రకంగా తెలంగాణని ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం చేస్తే తెలంగాణని దోస్తున్నాడు, రజాకారులని మోస్తున్నాడు. అంతే కదా, అంతే కదా. ఓవైసీ డోడు రజాకారే కదా. చెప్పుర్రి టిఆర్ఎస్ కార్యకర్తలు మీరు అందరూ బాగా ఆలోచన చేసుకోవాలా. ఇవాళ దుబ్బాకల టిఆర్ఎస్ ఓడిపోతే తెలంగాణ వాదం ఓడిపోదు, కేసీఆర్ ఓడిపోతాడు. యాద పెట్టుకోండి.
తెలంగాణ జెండా ఓడిపోదు, కల్వకుంట్లో అజెండా ఓడిపోతుంది అంతే. మీరు మోస్తున్నది తెలంగాణ జెండా కాదు, కేసీఆర్ ఖండ కావరాన్ని మోస్తున్నాం, కేటీఆర్ హరీష్ రావు మస్తిని అహంకారాన్ని మోస్తున్నాం. ఇది మీరు మోస్తున్నారు. ఆలోచన చేసుకోండి, మనస్సాక్షిని అడగండి, గుండె మీద చేతులు వేసుకొని చెప్పండి, ఈడ తెలంగాణ బంగారు తెలంగాణ అవుతున్నదా, కేవలం కల్వకుంట్లో బ్యాంకు బ్యాలెన్సులు పెరుగుతున్నాయా? ఒకటి కాదు, రెండు కాదు, అనేక మంది ముఖ్యమంత్రులు చూసినాం. మామూలు దోపిడీ కాదు, 2% ఇస్తారట ముఖ్యమంత్రికి అని విన్నాం. 20 నుంచి 30% కమిషన్లు తింటున్నది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇదే రకంగా మీరు టీఆర్ఎస్ కార్యకర్తలకు చెప్తా ఉన్నా, ఇదే రకంగా మీరు టీఆర్ఎస్ జెండా మోసుకుంటా పనిచేసిండ్రా, చరిత్రహీనులుగా మిగిలిపోతారు సుమా. ఇది తెలంగాణకి అన్యాయం చేస్తున్నాడు, హిందువులకు అన్యాయం చేస్తున్నాడు, టోటల్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని పాకిస్తాన్కి అంటవేయడమని చూస్తా ఉన్నాడు కేసీఆర్. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఒక్కటి మాత్రం మీరు యాది పెట్టుకోండి, దుబ్బాకల టీఆర్ఎస్ ఓడితే తెలంగాణ తల్లి ఓడినట్టు కాదు, కల్వకుంట్ల కుటుంబం ఓడినట్టు. ఇది తెలియజేసుకుంటూ, రఘునందన్ రావు ఒక్కడే గెలిస్తే ఏమైతుంది అని చెప్తున్నారట. సరే, రఘునందన్ రావు ఒక్కడే ఓడిపోయినా ఏం కాదు, ఈ ప్రభుత్వం ఏం కూలది, ఏం గుగ్గుతుందా ప్రభుత్వం? కూలది కదా. కానీ తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలి కదా, తెలంగాణ రాష్ట్ర మార్పు రావాలి కదా. ఇప్పటికే కొమ్ములు వచ్చినాయి, దుబ్బాకల టీఆర్ఎస్ గెలిస్తే కూరలు వస్తాయి. కాబట్టి మీ కూరలు వేయాల, మీ కొమ్ములు తీయాలంటే దుబ్బాకల రఘునందన్ రావు గెలవాలి. టీఆర్ఎస్ కార్యకర్తలు వినండి, మీ ఇట్లనే వదిలేసిందంటే మీ పిల్లల భవిష్యత్తు నాశనం చేసుకుంటారు. మీ పిల్లల భవిష్యత్ కోసం రఘునందన్ రావు గెలవాలి. తెలంగాణలో మార్పు రావాలా, తెలంగాణ భారతదేశం మొత్తంలో ఏర్పడే అఖండ హిందూ రాష్ట్రంలో తెలంగాణ భాగం కావాలంటే దుబ్బాకల భారతీయ జనతా పార్టీ గెలవాలి. మీ యువకులు అంతా జీన్పేంట్లే, మొత్తం లొల్లి చేసింది ఇందూరులా, దొరసాని ఇంటికి పంపించేసింది జీన్పేంట్లే. జీన్పేంట్లు మామూలు కాదు, మా దగ్గర కార్పొరేటర్లు ఉన్నారు ఇక్కడ కొందరు, అందరు జీన్పేంట్ల యువకులే. మంచి పెద్ద పెద్దోళ్ళని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టీఆర్ఎస్ కార్పొరేటర్ క్యాండిడేట్లని, మేయర్ క్యాండిడేట్లని ఓడగొట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మళ్ళీ అలా చూడు, లేతగా పెళ్లిళ్ళు కూడా కాలే. ఇగో ఈడ మధ్యలో ఒక ఆయన ఉన్నాడు, ఈడ కాబోయే ఎమ్మెల్యే ఉన్నాడు ఈడ. ఏం మిత్రును మహబూబ్ నగర్కి వెళ్ళి వచ్చి పార్టీ కోసం, ధర్మం కోసం ఇక్కడ మకా వేసి పనిచేస్తా ఉన్నాడు రఘునందన్ కోసం. వీళ్ళు అనుకుంటే చేయండి కాంది ఏం లేదు. మీరందరూ బాధ్యత తీసుకోండి. భారత్ మాతాకి